నీలి చీర సింగారించుకొని కడలి రాయుడైనటువంటి సముద్రుని చేరుకోవడానికి తపన పడుతున్నటువంటిది పినాకిని. ఆ పినాకిని పెన్నా నది నీటి సవ్వడితో మేటి రకమైనటువంటి మొలగలుగులు పండించినటువంటి రైతు కుటుంబం నుంచి ఎదిగినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రీతమ వ్యవసాయ శాఖ మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వికాస్ ఆగ్రో సంస్థ 25 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు సోదరి మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, నేనెప్పుడూ అన్నగా భావించేటువంటి మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు రఘువీరారెడ్డి గారు, మరొక సోదరులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, కర్ణాటక రాష్ట్రానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కృష్ణ భైరవ్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, వీణాపాణి గారు, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి సోదరులు సత్యనారాయణ గారు, వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమానికి ముందు ఆహ్వానంలోనే అందరినీ ఆకర్షించినటువంటి మా మాస్టర్ అన్నదాత మణిగారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డీలర్లు, రైతు మిత్రులు, ఈ వికాస్ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 25 సంవత్సరాలు విజయవంతంగా తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నటువంటి వికాస్ సంస్థ యాజమాన్యానికి, ప్రత్యేకించి సత్యనారాయణ గారికి, ఆయనకి సహకరిస్తున్నటువంటి ఆయన కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. వాస్తవానికి సత్యనారాయణ గారితో నాకు పరిచయం లేదు. ఎందుకంటే కృష్ణ భైరవ్ గారు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడు నేను పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి 10 నెలల కాలంలో ఏ రోజు నాకు ఇది కావాలి అని కానీ, లేదా ఏదైనా అవసరం ఉందని కానీ ఏ రోజు నా దగ్గరకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి నాకు పరిచయం లేదు. అన్న రఘువీరారెడ్డి గారు ఫోన్ చేసి 25 సంవత్సరాలు వికాస్ ఆగ్రో సంస్థ పూర్తి చేసుకుంది, యాజమాన్యం మంచి యాజమాన్యం, సత్యనారాయణ గారు వచ్చి మిమ్మల్ని కలుస్తాడు, మీరు ఖచ్చితంగా కార్యక్రమానికి హాజరు కావాలి అంటే, మొట్టమొదటగా ఈ సంస్థ పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం, విశ్వాసం, నాకు రఘువీరారెడ్డి గారి పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం వెంటనే చెప్పాను. అన్నా మీరు చెప్పారు, తప్పనిసరిగా ఎన్ని పనులు ఉన్నా సరే ఆ కార్యక్రమానికి నేను హాజరవుతానని చెప్పిన తర్వాత సత్యనారాయణ గారు వచ్చి కలిశారు. చెప్పాను, రఘువీరారెడ్డి అని చెప్పాడు, మీ సంస్థను గురించి తెలుసుకున్నా, తప్పనిసరిగా రేపు మీకు 25వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తాను అని చెప్పి ఈరోజు ప్రత్యేకించి రావడం, వచ్చినటువంటి సందర్భంగా మీ అందరితో కలుసుకొని నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సత్యనారాయణ గారికి, రఘువీరారెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే వ్యవసాయం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఈ సమాజంలో ఏది ఆలస్యమైనా, ఏది వెంటనే దొరక్కపోయినా తట్టుకొని నిలబడగలం. కానీ 3 పూట్ల 4 వేళ్లతో ముద్ద నోట్లోకి పోకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది, మనిషి మనుగడే సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి
మనిషి జీవనానికి, మనిషి మనుగడకి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అన్నదాత అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే అత్యంత కీలకమైనటువంటి అంశం వ్యవసాయ విభాగంలోనే మనం అందరం గుర్తించాల్సింది, మనం వేసేటప్పుడు భూమికి సంబంధించినటువంటి భూసార పరీక్షలు చేయడం, దానికి తగ్గట్టుగా అవసరమైనటువంటి లోపాలు ఉంటే వాటిని సవరించి ఆ భూమిని సారవంతంగా మార్చుకొని అనుకున్నటువంటి స్థాయిలో దిగుబడిని పెంచుకోవాలనేటువంటిది ప్రధానం. రైతులకు సంబంధించి భూసార పరీక్షలు చేసి దానికి సంబంధించినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఏదైతే అవసరమవుతుందో అది ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి ఒక సంస్థ పూనుకోవడం అనేటువంటిదే రైతుల పట్ల ఈ సంస్థకి, సత్యనారాయణ గారికి ఎంత అంకిత భావం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే భూసార పరీక్షలు అనేటువంటిది కష్టంతో కూడుకున్నటువంటి, దానికి సంబంధించినటువంటి సీజనల్ క్రాప్స్ వేస్తారు. ఆ ఆగిపోయినటువంటి సమయంలోనే ఈ భూసార పరీక్షలు చేసి వాటికి సంబంధించినటువంటిది వివరాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 175 నియోజకవర్గాలు ఉంటే 50 పట్టణానికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అయితే 125 నియోజకవర్గాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 125 అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. భూసార పరీక్షలు కానీ, వచ్చేటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటికి సంబంధించినటువంటి దాంట్లో అనుసంధానం చేసి రైతులకు సంబంధించి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా ఏదైతే ఇన్ని రోజులుగా రఘువీరారెడ్డి గారు చెప్పాడు, పురంధరేశ్వర గారు చెప్పారు, దీనికి సంబంధించినటువంటి కిట్లు ఇవ్వాలి అని చెప్పి దానికి సంబంధించి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఉందో కంప్యూటరైజ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఆ పోషక విలువలకి ఏమేమి ఇవ్వాలనేటువంటిది మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్ చేసి దీని ద్వారా రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వికాస్ ఆగ్రో సంస్థ ఒక అడుగు ముందుకు వేసి అందరికన్నా ముందుగా ఈరోజు దానిలో ఈరోజు రైతాంగానికి సంబంధించి అండదండలు అందించినటువంటి పరిస్థితి. ఏ వ్యక్తి అయినా సరే ఒక స్థాయికి ఎదగాలి అంటే వ్యాపారంలో లాభార్జన ఉంటుంది, లాభార్జన గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ లాభాపేక్షే లాభార్జనే అనేటువంటిది జీవితం కాదు. లాభార్జన కన్నా ముందు రైతు శ్రేయస్సు ముఖ్యమైనటువంటి ఆలోచన చేసేటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఈరోజు సత్యనారాయణ గారు ఒకడు, అరుదైనటువంటి సంస్థల్లో వికాస్ ఆగ్రో సంస్థ ఒకటే అని చెప్పి ఈరోజు నేను అభిప్రాయపడుతున్నాను. అందులో భాగంగా ఇంతమందిని టర్నోవర్ అంటే పెరిగినటువంటి వ్యాపారం, ఆదాయం కాదు, ఆదాయం రైతులకు అండగా నిలవడం, దానికి సంబంధించి ఇంతమంది ఈరోజు మనం ఇక్కడ రాగలిగారు అందరూ అంటే ఆ సంస్థ పట్ల ఉన్నటువంటి నమ్మకం, ఆ సంస్థ అనుసరిస్తున్నటువంటి విధానం, ఆ సంస్థకి పెరుగుతున్నటువంటి ఆదరణ ఉంది కాబట్టే ఈరోజు ఎంతమంది ఇక్కడికి చేరుకోగలిగాం. దాని ద్వారా ఇంత బ్రహ్మాండంగా ఒక 25 సంవత్సరాలు ఒక సంస్థ పూర్తి చేసుకొని ఈరోజు మరలా అందరితో కలిసి కూర్చొని సమీక్షించుకొని ఈ సంస్థ ఈ 25 సంవత్సరాల కాలంలో ఏమి చేసింది, భవిష్యత్తులో ఏమి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈరోజు మీరు అందరూ కలిసి రావడం, కూర్చోవడం అనేటువంటిది నిజంగా సంతోషించాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ సంస్థలు అయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేస్తున్నాయో వాళ్ళందరికీ అండగా నిలవాలనేటువంటి లక్ష్యం, ఆలోచన ఉంది కాబట్టే ఆ విధానంలో ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అందరిని ఆకర్షిస్తున్నాయి. కాబట్టి రైతులకు సంబంధించి ఈరోజు మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది, రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధానాన్ని కొనసాగిస్తాం. 25 సంవత్సరాల పయనం నేను అభిలషిస్తున్నా, ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో తరాలు మారినా సరే వికాస్ సంస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొనసాగాలి. దానికి సంబంధించి అందరూ అన్ని విధాలైనటువంటి తోడ్పాటును అందించాలి అని చెప్పి కోరుకుంటూ, రైతాంగానికి మీరు అందిస్తున్నటువంటి సేవలు కొనియాడాలని మీకు, మీ కుటుంబ సభ్యులకి, సత్యనారాయణ గారికి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కిసాన్. వాక్కుల సునామీ, సోమశిల గేట్లు ఇప్పుడే ఆగాయి. వారి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి వాక్ ప్రవాహంలో
మనల్ని అందరినీ కూడా తడిచి ముద్ద చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీయుతులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.